ఈ అమిత్ షా వర్సెస్ రాహుల్ అంట. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై వాడి వేడిగా చర్చి. రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటుంది. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఆ పార్టీయే గెలిచిందన్న షా. నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్. ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదన్న హోంమంత్రి అంట. ఓట్ చోరీ అంశంపై బుధవారం లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడి వేడిగా చర్చ సాగింది. తొలి ప్రధాని నెహ్రూ హయాం నుంచే కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని అమిత్ షా ఆరోపించగా, ఓట్ చోరీపై తను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై లోక్సభలో డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్ చేశారు. ముందుగా ఎన్నికల సంస్కరణలపై జరిగిన డిబేట్లో అమిత్ షా మాట్లాడుతూ, ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ కబ్జా పెట్టిందంటూ మంగళవారం లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలను ఇప్పుడు ఆయన కుమారుడు వద్దంటున్నాడని విమర్శించారు. అలాగే 2004 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను వినియోగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలిచి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. కానీ 10 ఏళ్ల తర్వాత 2014లో మేము గెలవడంతో వాళ్ళు ఈవీఎంలపై అనుమానాలు మొదలుపెట్టారు అని అన్నారు. నిజానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లే ఉండేలా సవరణలు చేపడితే అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్ళు గెలిచినప్పుడు ఓటర్ లిస్టు బాగుంటాయి, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు మాత్రం వాళ్లకు ఓటర్ లిస్టులో సమస్యలు వస్తుందని విమర్శించారు. కనీసం ఒక్కరోజైనా బీసీల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్కరోజైనా చర్చ వస్తుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చాలా పెద్ద హామీలు, మేము అసలు బీసీలకు అండగా ఉంటాం, మా ప్రభుత్వమే బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం, బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నాం, బీసీలకు 42% పార్లమెంట్లో కొట్లాడతాం, రకరకాలు చెప్పిన వ్యక్తులందరూ కూడా ఈరోజు మూగబోయారు అక్కడ. ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య ఇక్కడంతగానం రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేసి, నిరసనలు చేసి, అబ్బెబ్బే మొత్తం అసలు ఇవ్వాల్సిన 42% అన్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పార్లమెంట్లో నిద్రపోతున్న పరిస్థితి. కనీసం బీసీల మీద చర్చ వస్తుందేమంటే, మరి ప్రతిపక్ష నాయకుడు, మరి మీ ప్రభుత్వమే కదా ఇక్కడ హామీ ఇచ్చింది, మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తానన్నది రాహుల్ గాంధీయే కదా. కనీసం దాని మీద చర్చే లేదు. అసలు బీసీలకు 42% చర్చ, అసలు కనీసం ఏదేదో దేనికి అవసరం లేని దానికి ప్రతి దానికోసం చర్చ పెడుతున్నారు. డైవర్ట్ చేసే, సభను డైవర్ట్ చేసే ప్రయత్నమే తప్పితే ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ తెలంగాణకు వచ్చేదాని మీద మరి ముఖ్యమంత్రి ఏం చేసిండు మరి ఇప్పటిదాకా? మరి మీ పెద్ద పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా బీసీ రిజర్వేషన్ల మీద, ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా మీ అందరికీ. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ ఏం చెప్పారు, మా నాయకుడికి ఇస్తేనే కదా పార్లమెంట్లో మా నాయకుడు మాట్లాడడానికి ఉంటుంది అన్నారు. మరి ఎక్కడ మాట్లాడుతున్నారు? అసలు బీసీ రిజర్వేషన్ మీద ఒక చర్చే లేదు అసలు. మరి ఎట్లా ఇస్తారు ఇట్లా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇయ్యరు, కథమి గది. ఇంకా కనీసం వీళ్ళకి చిత్తశుద్ధి ఏడుంది? అసలు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి లేదు. రెండు ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఇస్తానంది హామీ, ఇప్పుడు బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో సానుకూలత తెలిపింది కదా, మేము అండగా ఉన్నాం, మాకు సపోర్ట్ ఉంది, మేము సపోర్ట్ ఇస్తాం బీసీ రిజర్వేషన్ కానీ. మరి ఇద్దరు దొంగలే కదా ఇప్పుడు. మరి ఒక్కడు మాట్లాడతలే కనీసం తెలంగాణలో ఉన్న బీసీ రిజర్వేషన్ సమస్య గురించి, బీసీ కులగణన అంశం మీద, లేదా 9th షెడ్యూల్లో పెడతారా పెట్టరా అనే దాని మీద కానీ కనీసం క్లారిటీ ఇవ్వట్లే. మరి ఇక్కడ మళ్ళీ ఈ రెండు పార్టీలు బీసీలు ఏ ధర్నా చేసినా కూడా ధర్నాలో రెండు పార్టీకి సంబంధించిన నేతలు ఉంటారు తెలంగాణలో. కానీ ఒక్కడు మాట్లాడట్లేదు అసెంబ్లీ, మన పార్లమెంట్లో.
సరిహద్దు పరేషన్ అంట. పాత జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 97 వార్డులు ఏర్పాటు. పాత బస్తీల సంఖ్య 72కు పైగానే. వాటి బౌండరీస్ నిర్దేశించి మ్యాప్ లేక రాజకీయ పార్టీల్లో ఆందోళన. కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ మజ్లిస్ ఎమ్మెల్యేలు. మొదటి రోజే 40 అభ్యంతరాలంట. 27 యుఎల్బీల్లో కొత్తగా 53 అంట.